హలో అందరికీ క్రికెట్ ఫ్లాష్ కి స్వాగతం. ముజ్మీర్ ఈ రోజు మీకు స్పోర్ట్స్ అప్డేట్ అందించేది నేనే. తాజా క్రికెట్ హైలైట్స్, ఒలింపిక్స్ న్యూస్ మరియు ఉత్సాహకరమైన స్పోర్ట్స్ కోసం సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేరుగా మన క్రికెట్ యాక్షన్లోకి దూసుకుపోదాం. మొదట ఒలింపిక్స్లో ఆసక్తికరమైన వార్తలు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ టీమ్ పోరులో మను భాకర్ మరియు సౌరవ్ చౌదరి కాంస్యం సాధించారు. కొరియన్ జోడీని 16-10 తేడాతో ఓడించారు. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలతో మను భాకర్ రికార్డు సృష్టించారు. టేబుల్ టెన్నిస్లో భారత్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ప్రీక్వార్టర్స్లో రొమేనియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. మహిళల టీం కూడా క్వార్టర్ ఫైనల్కు ప్రవేశించింది. మన టేబుల్ టెన్నిస్ స్టార్లకు అభినందనలు. లక్ష్య సేన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో కాంస్య పతకం పోరులో ఓటమి చెందాడు. భారత బ్యాడ్మింటన్కు నిరాశాకరమైన క్షణం. మరొకటి, నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో 89.34 మీటర్లు వేసి ఫైనల్స్కి అర్హత సాధించారు. ఈ నెల 8న జావెలిన్ త్రో ఫైనల్స్ జరగనుంది. సువర్ణం కోసం ఆశలు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో 100 గ్రాముల బరువు అధిగమించినందున అనర్హత వేటు ఎదుర్కొన్నారు. ఫైనల్ చేరుకున్నా ఈ అనర్హత పెద్ద షాక్. ప్రధాని మోదీ వినేష్ ఫోగట్కి మద్దతు తెలియజేశారు. ఆమె దేశానికి గర్వించదగ్గ క్రీడాకారిణిగా పేర్కొన్నారు. ఆమెకు మరింత బలంతో పోరాడాలని ప్రోత్సహించారు. ఈ సవాళ్లు ఎదుర్కోవడం ఆమె సహజం. మరింత బలంతో పోరాడాలి. క్రికెట్ విభాగంలో భారత్ 3వ వన్డేలో శ్రీలంక చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొంది. 110 పరుగుల తేడాతో ఓడింది. శ్రీలంక వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. శ్రీలంక 248/7 స్కోరు సాధించింది. ఫెర్నాండో 96 పరుగులు చేశాడు. భారత్ 138 పరుగులకు ఆలౌటైంది. ముఖ్య ఆటగాళ్లు రోహిత్ శర్మ, సుందర్, కోహ్లీ తీవ్రంగా విఫలమయ్యారు. రియాన్ పరాగ్ 3 కీలక వికెట్లు తీసుకున్నారు. ఈ రోజు స్పోర్ట్స్ అప్డేట్. మరిన్ని న్యూస్ మరియు హైలైట్స్ కోసం క్రికెట్ ఫ్లాష్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.